పోనీ కవిత పార్టీ పెడితేనైనా సక్సెస్ అవుతుందా? ఆమె ఏదో బతుకమ్మ పేరుతోటి, జాగృతి పేరుతోటి కూడా జనంలోకి వెళ్దామని చూస్తుందని ఒక చర్చ జరుగుతున్నది సరే పాదయాత్ర ద్వారా. తన ప్రయత్నం తను చేస్తుంది. చాలామంది ప్రయత్నాలు చేస్తారు. ఇవాళ కుటుంబ రాజకీయాలు ప్రాంతీయ పార్టీలు వచ్చిన తర్వాత పక్కన జగన్ గారి పార్టీలో ఏమైందో చూసినాం మీరు. ఇక్కడ కూడా అదే అంతే. తను కూడా పాదయాత్ర చేసిండ్రు, తను కూడా చేసిండ్రు. వారికి ఒక వారసత్వం ఉండే. వైఎస్ రాజశేఖర రెడ్డి అనే గొప్ప వారసత్వం ఉంది. కానీ ఇక్కడ ఆ వారసత్వం లేదు. ఇక్కడ వారికి అవినీతి మరకలు లేవు. ఆ కుటుంబానికి అవినీతి మరకలు లేవు. రాజశేఖర రెడ్డి గారికి అవినీతి మరకలు లేవు. ఇక్కడ ఈ కేసీఆర్ గారికి కాళేశ్వరం అనే అవినీతి మరక వచ్చింది. కేటీఆర్ గారికి ఈ కార్ రేసింగ్ అవినీతి మరక వచ్చింది. అహంకారము, అహంభావం, నియంతృత్వ నిరంకుశ పరిపాలన కొనసాగించండ్రు. ఈ 9.5 పరిపాలన అనేది తెలంగాణ ప్రజల మనసుల్లో నిండిపోయింది. కాబట్టి వీరు కవిత గారు తన ప్రయత్నం తాను చేస్తూ కావచ్చు, చేయడంలో తప్పు ఉందని నేను అంటలేను. కానీ ఆశించినంత మేర ఫలితం మాత్రం ఉండదు జనం నుంచి. సరే, బతుకమ్మ అనేది ఆ రోజు సెంటిమెంట్. తెలంగాణ ఉద్యమం కొరకు రాజకీయ ఉద్యమాల్లో చాలామంది చాలా సెంటిమెంట్లను రేజ్ చేస్తారు. భారతదేశ స్వతంత్ర పోరాటంలో బాలగంగాధర తిలక్ గారు కానీ వీళ్ళందరూ కానీ అప్పుడు గణేషుని వాడి, వినాయక విగ్రహాలు, శివాజీని వాడి. కాబట్టి ఒక్కొక్కసారి కల్చరల్ రెనెసెన్స్ ద్వారా ఒక యాక్టివిటీ తీసుకొచ్చి ప్రజలతో మమేకమైపోయి ప్రజల్లో ఆ యొక్క సెంటిమెంట్ని రైజ్ చేయడానికి కొన్ని వాటిని ఉపయోగిస్తారు. ఇక్కడ తెలంగాణలో బతుకమ్మ ఫేమస్ కాబట్టి తెలంగాణ ఉద్యమం అప్పుడు బతుకమ్మను వాడారు. ఇలా తెలంగాణ వచ్చేసింది. వాళ్ళ తెలంగాణ సొంతం కాదు, వాళ్ళ ఎవరి సొంతం కాదు అది. తెలంగాణ అనేది ఒక సంస్కృతి సాంప్రదాయాల్లో తెలంగాణ ప్రజల్లో తెలంగాణ ఆడపడుతుల యొక్క హక్కు అది. ఆ యొక్క సెంటిమెంట్ని రైజ్ చేస్తా అంటే ఎవరు దాన్ని పట్టించుకునే పాపాన పోతారని నేను అనుకోను. తెలంగాణ అంటే బతుకమ్మ అంటే గౌరవిస్తారు, బతుకమ్మకు పూజలు చేస్తారు. కానీ ఆ బతుకమ్మను జోడించి మళ్ళీ అలా రాజకీయ పార్టీకి పోతామంటే తెలంగాణ ప్రజలు అంత బాగా విశ్వసిస్తారని అయితే నేను అనుకోలేదు. ఆమెది ఒక విఫల ప్రయత్నం అయిద్దని నేను భావిస్తున్నాను. చివరిగా ఒక్క మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు? కాళేశ్వరానికి సంబంధించి అది ఏటీఎం అని అమిత్ షా మాట్లాడిండు. కేంద్ర ప్రభుత్వం కూడా సిబిఐకి అప్పచెప్పాలని అనేక మాట్లాడారు. ఇప్పుడు అదే పని కాంగ్రెస్ చేసింది. బాలుని తీసుకుపోయి బీజేపీ కోర్టులో పెట్టింది. సో మీరు ఆశించిన మేరకు నిజంగా సిబిఐ కేంద్ర ప్రభుత్వం నిజంగానే అవినీతి పరులను నిజంగా తెర మీద ప్రజల ముందు ఉంచే అవకాశం ఉందంటారా? నమ్ముతున్నారా కాంగ్రెస్ పార్టీ? నేను ఒక్కటి చెప్తాను శ్రీశైలం గారు, మా గౌరవ ముఖ్యమంత్రి గారు వర్కింగ్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అనేక సందర్భాల్లో సిబిఐ ఎంక్వైరీ చేయండి, అధికారం మీ చేతిలో ఉంది అని చెప్పి బీజేపీని డిమాండ్ చేయడం జరిగింది. మేము కోర్టు కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళు. కానీ అప్పుడు వాళ్ళు స్పందించలేదు. అదే మాదిరిగా సిబిఐ బీజేపీ పార్టీ వాళ్ళు హైదరాబాద్కు వచ్చినప్పుడల్లా, తెలంగాణకు వచ్చినప్పుడల్లా నడ్డా గారి నుంచి మొదలుకుంటే అమిత్ షా వరకు, అప్పటి బీజేపీ ప్రెసిడెంట్ బండి సంజయ్ గారు అందరు కూడా ఇది కాళేశ్వరం అనేది ఒక ఏటీఎంగా మారింది అన్నారు. అప్పుడు కూడా ఈ సిబిఐ ఎంక్వైరీ వాళ్ళు చేస్తుండే, కానీ వారు చేయలేవాళ్ళు. కాకపోతే అప్పటి రాష్ట్ర ప్రభుత్వం సిబిఐకి ఎంట్రీ ఇవ్వలే ఇక్కడ. కానీ అంతకుముందు 2020 నుంచి వేయాలి, అంతకుముందు ఉండే. కాబట్టి అప్పుడు వాళ్ళు చేసే ధైర్యం చేయలేదు. ఎంతసేపు వాళ్ళని బెదిరించి ఏదో చేయాలనుకున్నారు. అప్పటికి కూడా లిక్కర్ విషయంలో కూడా వాళ్ళు అదే పని చేసినారు. లిక్కర్ విషయంలో కూడా కవిత గారిని అరెస్ట్ చేయలేవాళ్ళు అన్నారు, కానీ అరెస్ట్ చేయలే ఎక్కడ కూడా. కానీ 2023 సంవత్సరంలో ఏదైతే ఎలక్షన్లు వచ్చినాయో, ఈ రాష్ట్రానికి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వాళ్ళు ఏదైతే వాళ్ళు గుణపాఠాలు నేర్చుకున్నది బీజేపీ పార్టీ. వాళ్ళకు పట్టుమని 8 సీట్లు రాలే. వాళ్ళకు రాకపోయేసరికి అరే ఇదేదో తేడా జరిగింది, మేము బీఆర్ఎస్తో లోపాయకార ఒప్పందం ఉంది, మాకు ఉందని చెప్పి తెలంగాణ ప్రజలు భావించున్నారు కాబట్టి మాకు ఓట్లు లేదని చెప్పి అది గ్రహించిన తర్వాత కవితను లిక్కర్ స్కామ్లో ఎప్పుడైతే అరెస్ట్ చేసినారో వాళ్ళకు మళ్ళీ ఇక్కడ ఓటు వచ్చినాయి. అసెంబ్లీ లోక్సభలో 8 సీట్ల నుంచి 9 సీట్లు వాళ్ళకి వచ్చినాయి. రాగానే అప్పుడు వాళ్ళకి తెలిసింది, అరే మమ్మల్ని కూడా ప్రజలు విశ్వసిస్తలేరు, మేము బీజేపీతో చీకటి ఒప్పందం ఉందని చెప్పి. ఇవాళ కూడా నేను మీకు ముమ్మాటికి చెప్తాను, ఇవాళ చీకటి ఒప్పందం తప్పకుండా బీఆర్ఎస్ పార్టీతో బీజేపీ పార్టీకి ఉంది. రెండవది ఇలా సిబిఐ కోర్టు ఏదైతే ఎంతసేపు మేము చేస్తాము, మేము ఇరగదీస్తాము పలగదీస్తాము అన్నారు కదా, ఏదైతే ఇంతవరకు బ్యాన్ ఉండనో ఈ రాష్ట్రంలో సిబిఐ ఎంట్రీకి బ్యాన్ గత ప్రభుత్వం చేసిందో దాన్ని ఎత్తేసి మేము ఒక్కొక్కరి తాట తీస్తాం, తోలు తీస్తాం, ఏటీఎం అని మీరు అన్నారు కదా, దానికి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు కర్తవ్యాన్ని నిర్వర్తించి పీసీ ఘోష్ కమిషన్ను వేసి, సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి పీసీ ఘోష్ కమిషన్ను వేసి నిదానిదాలన్నింటిని కూడా ఒక నిర్ధారణకు తీసుకొచ్చి పండు ఒలిచి నోట్లో పెట్టినట్టు తీసుకెళ్ళి వాళ్ళు కోర్టులో పెట్టింది. అలా నిజంగానే ఇలా సిబిఐ వాళ్ళ చేతిలో ఉంది, ఇలా ఈడీలు వాళ్ళ చేతిలో ఉన్నాయి,
ఎందుకంటే ఇందులో మనీ లాండరింగ్ కూడా జరిగి ఉంటుంది. కాబట్టి ఇంకా కూలంకషంగా పోవాలంటే మనీ లాండరింగ్ విషయం మన చేతిలో లేదు అది. కాబట్టి మనీ లాండరింగ్ కూడా జరిగింది కాబట్టి మీరు వాళ్ళ నరాలు తీరుస్తారా, వాళ్ళ మళ్ళా వాళ్ళను ఏ విధంగా మీరు శిక్షిస్తారు, ఏ విధంగా వాళ్ళ యొక్క నిదాలు బయట పెడతారు అని చెప్పి సిబిఐ చేతిలో పెట్టింది. అంటే సిబిఐ ఎవరి చేతిలో ఉంది? అలా బీజేపీ అంటే ఎవరి చేతిలో ఉందని అంటే సంస్థ, ఆ వ్యవస్థ అక్కడ ఉంది, సెంట్రల్ గవర్నమెంట్ చేతిలో. నిన్న మొన్నటి దాకా పొంకనాలు కొట్టినగా బండి సంజయ్ గారు, నడ్డా గారు, అమిత్ షా గారు. ఇవాళ నిజంగానే ఈ యొక్క పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ద్వారా మీ ముందు అందులో జరిగిన న్యాయాన్యాయాలను, అవినీతి అక్రమాలను అన్నింటిని కూడా మీ వద్ద అధికారుల నుంచి మొదలుకుంటే ఇలా ఆర్థిక మంత్రి గారు కావచ్చు, ఇరిగేషన్ శాఖ మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, ఏ అధికారుల పాత్ర ఏంటిది, వాళ్ళ యాత్ర ఎంత జరిగింది, వాళ్ళ పాత్ర ఎంత జరిగింది, వాళ్ళ అవినీతి ఎంత జరిగింది, దానికి కారకులు ఎవరు అనేది ఒక ప్రిలిమినరీ రిపోర్ట్ అయితే వచ్చింది కదా ఇవాళ. ఆ ప్రిలిమినరీ రిపోర్ట్ ద్వారా నువ్వు ఎంత వేగవంతంగా చేయగలుగుతావో అంత వేగవంతంగా చేసి నీ సచ్చీలతను, నీ నిబద్ధతను నిరూపించుకోమని చెప్పి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా సిబిఐ ఎంక్వైరీకి పంపించడం జరిగింది. ఇవాళ వాళ్ళు ఆ యొక్క సచ్చీలతను, నిబద్ధతను వాళ్ళు నిరూపించుకుంటారా, లేకుంటే మీకు గల్లీలో కుస్తీ, ఢిల్లీలో దోస్తు సంబంధంగా సీఎం రమేష్ గారు చెప్పిన చూడండి, దాన్ని నిజం చేస్తారా మీరు తెలుసుకోవాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది మొత్తం మీద ఏదైతే కాళేశ్వరం కేసు సిబిఐకి వెళ్ళిందో, కల్వకుట్ల కుటుంబంలో గొడవలు మొదలైనవి, సో ఇవన్నిటికీ కూడా కేకే మహేందర్ రెడ్డి గారు క్లియర్గా కొన్ని అంశాలు చెప్పే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కాళేశ్వరం కేసు బీజేపీ కోర్టులో ఉన్నది, ఆ బాలు బీజేపీ గ్రౌండ్లో ఉన్నది. కాబట్టి మరి ఏం డిసైడ్ చేస్తారు, అవినీతి పనులను తేలుస్తారా తేలవరా, వాళ్ళని శిక్షిస్తారా శిక్షించరా, ఏం చేయాలన్నా ఇది బీజేపీ చేతిలో ఉందని చెప్తా ఉన్నారు. కాబట్టి సో చూద్దాం, కల్వకుట్ల కవిత కొత్త పార్టీ పెట్టినా ఇంకో పార్టీలకు పోయినా పెద్దగా ఏం ప్రయోజనం లేదన్న విధంగానే కేకే మహేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. కాబట్టి చూద్దాం కల్వకుట్ల కవిత భవిష్యత్తు ఏంది, కాళేశ్వరం కేసు ఎక్కడి దాకా పోతుంది, తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు ఎటువంటి పెను ప్రమాదాలకు దారితీయబోతున్నాయో భవిష్యత్తులో చూడాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.